చిన్నపిల్లల వలె జీవించు, పరలోక రాజ్యం ప్రవేశించు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ధ్యానించుకున్నట్లయితే, ఇవి చాలా చిన్న వచనాలు అయినప్పటికీ వీటిలో ఎంతో లోతైన భావం ఉంది. ఒక రోజున కొంతమంది ప్రజలు తమ పిల్లలను యేసుప్రభు వద్దకు తీసుకుని వస్తుండగా శిష్యులు ఆ చిన్నపిల్లలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే శిష్యుల దృష్టిలో వారు అల్పులు, ఏమీ తెలియనటువంటి వారు. కానీ యేసుప్రభు వారు అంటారు, వారిని నా వద్దకు రానివ్వండు, అట్టివారిదే పరలోక రాజ్యం అని అంటారు. ప్రియ స్నేహితులారా, చిన్నపిల్లల మనస్తత్వం ఎంతో పవిత్రమైనది. వారి మనసు ఎంతో ప్రేమతో నిండి ఉన్నది. ఎలాంటి అసూయ, కల్మషం లేనిది. కానీ పెద్దలమైన మన మనస్సు ఎంతో కల్మషంతో, అసూయతో, ఎదుటివారికి అన్యాయం చేయాలనే భావనతో కలిగి ఉంటుంది. మన మనస్సులను ఆ దేవునికి అంకితం చేసుకుని ప్రేమతో ఎదుటివారికి సహాయపడాలని, మనలను మనము ఎంతగా ప్రేమించుకుంటున్నామో ఎదుటివారిని కూడా అంతే ప్రేమించుకున్నట్లయితే ఆ దేవునికి, ఆ పరలోక రాజ్యానికి మనం దగ్గర అవుతాము. కానీ మానవులైన మన మనసులు ఎంతో కల్మషంతో, అసూయతో, ఎదుటివారికి అన్యాయం చేయాలనే భావనతో నిండి ఉంటుంది. అలాగే మానవుడు ఆలోచన విధం ఎలా మారిపోయింది అంటే, కేవలం ఈ లోకపరమైన సంతోషాల కోసమే జీవిస్తున్నాడు. కానీ శాశ్వతమైన ఆ పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి, అలాగే దేవునికి దగ్గర అవటానికి ఏమాత్రము ప్రయత్నించట్లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మన మనస్సులను చిన్నపిల్లల వలె ప్రేమతో, ఎదుటివారికి మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లయితే ఆ పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి, అలాగే ఆ దేవాతి దేవుని చేరడానికి మనకు ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఆ దేవాతి దేవుణ్ణి మనం చిన్నపిల్లల వంటి మనస్తత్వం కలగజేసి పరలోక రాజ్యం చేరే భాగ్యాన్ని మనకు దయచేయమని ఆ ప్రభువుని వేడుకుందాం. ఆమేన్.